పూజా విధానం వచ్చేటప్పటికి ముందుగా ఓంకారం చెప్పుకోండి. దీపాలు నిత్య దీపం వెలిగించండి. మీరు సిద్ధం చేసుకున్న బియ్యపిండి దీపాలు సిద్ధంగా ఉంచుకోండి. ఎప్పుడు వెలిగించాలో చెప్తాను. ఆ తర్వాత దీపాలు వెలిగించి అగరబత్తి పుల్లలు వెలిగించండి. వెలిగించి ఈ క్రతువు అంటే ఈ క్రియ చేస్తున్నంతసేపు ఆద్యంతము మొదటి నుంచి కూడా ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రాయ నమః అన్న నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత 5 దీపాలకు పసుపు కుంకుమలతో ఓం చంద్రాయ నమః అని చెప్పి పూజ చేయండి. ఒక 108 సార్లు, 54 సార్లు, 27 సార్లు, ఈ మూడిట్లో మీకు వీలైనట్టుగా. ఆ తర్వాత మనసులో సంకల్పం చెప్పుకుంటూ 5 దీపాలను వెలిగించండి. అగరబత్తి పుల్లలను కూడా మనసులో సంకల్పం చెప్పుకొని చంద్రుణ్ణి మనసుతో అంటే కనులు మూసుకొని చంద్రుణ్ణి ధ్యానిస్తూ ఆ రూపాన్ని చేయటం ఒక ఎత్తు. ఒకవేళ చంద్ర దర్శనం అదృష్టం కొద్దీ పూర్ణ చంద్ర దర్శనం అయితే మీరు 6 బయటైనా చక్కగా ఈ పూజను చేయవచ్చు. లేని పక్షంలో పూజా మందిరంలోనే చంద్రుణ్ణి భావిస్తూ చేయటం ఒక పద్ధతి. చంద్రుడితో ఉన్న శంకరుడి చిత్రపటం ముందు చేయటం ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం. ఆ విధంగా దీపాలను వెలిగించి అగరబత్తి పుల్లలు వెలిగించిన తరువాత ఉద్దరిన పాలతో ఉన్న ఆ గ్లాసు, అందులో ఉద్దరిన చెంచా, ప్లేటు ముందు పెట్టుకొని ఆ స్పూన్తో అంటే ఉద్దరినితో పాలు తీసుకొని కనులు మూసుకొని చంద్రుణ్ణి భావన చేస్తూ ఓం చంద్రాయ నమః అని చెప్పని ఆ ప్లేట్లో ఆ పాలను వదిలిపెట్టండి. అలా 11 సార్లు చెయ్యండి. 11 సార్లు వదిలిపెట్టండి. ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మనసులో ఒక్కసారి మీ కోరిక చెప్పుకొని అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చిన తర్వాత అవకాశం ఉంటే తెలుపు రంగు పూలతో మరల ఓం చంద్రాయ నమః అని చెప్పి 11 సార్లు పూజించండి. ఆ తర్వాత మీరు తయారు చేసుకున్న నివేదన ఏదైతే ఉంటుందో ఆ నివేదనను సమర్పించండి. ఆ తర్వాత హారతినివ్వండి. హారతిని మీరు స్వీకరించండి. ఆ తీర్థ ప్రసాదాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరందరూ మీ గృహంలో ఉన్న కుటుంబ సభ్యులు చక్కగా స్వీకరించవచ్చు. ఈ విధంగా పూజ చేసి సమర్థ సద్గురు సాయినాథుడి కృపకు, ఆ చంద్రుని యొక్క అనుగ్రహానికి మీరు పాత్రులవుతారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సాయినాథ్.